తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ గ్రహాలు పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి మొత్తం ఆల్మోస్ట్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండేటువంటి గ్రహస్థితుల్లో మకర, కుంభ, మీన రాశుల్లో జరిగేటప్పుడు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ గ్రహకూటమి ఏదైతే ఉందో 5 గ్రహాలు మీకు మకరంలో సంచరించేటప్పుడు 19-20 జనవరి మాసంలో 19-20 మరియు మీకు అక్కడ ఒక 3 రోజులు 19-20-21 ఆల్మోస్ట్ ఒక 3 రోజులు అక్కడ మీకు సంచారం ఉంటే 21 జనవరి నుంచి ఫిబ్రవరి 3 వరకు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. అంటే దీనివల్ల ఏంటి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్స్, ప్రాపర్టీస్ కొనడానికి, ప్రాపర్టీస్ కట్టడానికి ఏదైనా ఇక్కడ మాత్రం యోగిస్తుంది చెప్పాలంటే. మీకు మరీ మౌఢ్యములు అవి ఉంటే అక్కడ పక్కన పెట్టేస్తే ప్రాపర్టీ ఇంప్రూవ్మెంట్స్కి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్స్కి చాలా 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 బాగుంది చెప్పాలంటే అక్కడ. మరి ఏ విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్త వహించాలి అంటే సంతానం విషయంలో, తీసుకునే నిర్ణయాల విషయంలో, ఏది మకరంలో మీకు సంచరించేటప్పుడు మరియు అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాలలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ ఈ 4వ స్థానంలో గ్రహాల యొక్క సంచారం జరిగేటప్పుడు మీకు ఇంకొన్ని ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలోని ప్రధానంగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. వ్యాపార లాభాలకు సంబంధించినటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎందుకంటే తులారాశి అంటేనే వ్యాపార సంబంధించినవి. ఇక కుంభరాశిలో సంచరించేటప్పుడు ఇక్కడ మనకి 18, 19 తేదీల్లోని 24 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు కూడా అంటే ఆల్మోస్ట్ 18 ఫిబ్రవరి నుంచి 21 మార్చి వరకు కూడా 5 గ్రహాల కూటమి అనేటువంటి జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ 4 గ్రహాల కూటమి కూడా ఉంది. అంటే మొత్తం మీద ఈ 4-5 గ్రహాల కూటమి జరిగేటప్పుడు మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకుంటే సంతాన యోగం ఇస్తుంది. ఐవీఎఫ్ చేయించుకోవడం చాలా బాగుంటుంది. మరియు స్పిరిచువల్ రిలేటెడ్ ఆధ్యాత్మిక చింతనకి మరియు అదేవిధంగా ఏదైనా మంత్ర సాధనకి చాలా బాగుంది. మరి జాగ్రత్త ఏమిటి ఇక్కడ అంటే ఇది ఇంకొకటి 5 గ్రహాలు పంచమంలో సంచరించేటప్పుడు అప్పులు తీర్చుకోవడానికి బాగుంది, రీసెర్చ్ చేయడానికి బాగుంది మీ తెలివితేటలు పెట్టి. కాకపోతే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలోని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాల్లో కూడా. కాకపోతే ఇక్కడ ప్రేమ వ్యవహారాలు, కొత్త వాళ్ళు పరిచయం అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ తులారాశి వారు 5 గ్రహాలు కనుక మీకు 5వ స్థానంలో కుంభంలో జరిగేటప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ పరంగా ఆ టైంలో కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక 6 గ్రహాలు 6వ స్థానంలో 4 గ్రహాలు 6 గ్రహాలు కదా 4వ స్థానం 6వ స్థానంలో చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా మీకు ఏప్రిల్ మాసంలో జరుగుతుంది. అది ఎప్పుడు అని చెప్పి చూసుకుంటే 14th ఏప్రిల్ నుంచి 11th ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 16th ఏప్రిల్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి అప్పులు లభించడానికి, ఉద్యోగాలు లభించడానికి మరియు అదేవిధంగా కొంచెం శత్రువుపై జయం రావడానికి అనుకూలిస్తుంది. కాకపోతే ఈ సమయంలో మాత్రం కాస్త హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు వివాహ సంబంధించిన విషయాలు ఈ యొక్క సమయంలో మీరు చేయకపోవడం మంచిది, ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. పర్టికులర్గా ఈ 4 గ్రహాలు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటాయో. మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో కూడా ఈ సమయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే ఈ 6 గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం, ఈ 4 గ్రహాలు 6వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ప్రాపర్టీ తీసుకోకపోవడమే మంచిది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన చండీ పారాయణం చేయండి, దుర్గా ఆరాధన చేయండి, దుర్గా అష్టోత్తరం చదువుతూ ఉండండి. రెగ్యులర్గా గోవులకి గ్రాసము, క్యారెట్లు, బెల్లము తినిపించండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, కుజ, కేతు, గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. మరి దేశకాల పరిస్థితులు దీనికి ఎలా అనుకూలిస్తాయి? మరి జాతకం లేదండి వారికి కూడా ఇది పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా న్యాచురల్ మకర రాశిలో ఈ 5 గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. మకరంలో, కుంభంలో, మీనంలో 4-5 గ్రహాలు మాటిమాటికి వచ్చి చేరుతున్నాయి. ఇది మిరాకిల్ అని చెప్పుకోవాలి. ఎప్పుడూ మనకి ఇంత విరివిగా కలవడం అనేటువంటి చాలా తక్కువ, అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే మరి దేశకాల పరిస్థితుల్లో ముఖ్యంగా దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే మనకు ఆల్రెడీ 2025 నవంబర్ నుంచే ఆల్మోస్ట్ అలాంటివి జరుగుతున్నాయి. అంటే అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. బయట ఫ్లైట్లు ఆగిపోవడం ఆల్రెడీ మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం. అమ్మవారి అనుగ్రహంతో ఫ్లైట్లు ఆగిపోవడం కానివ్వండి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, మంచుతో కూడుకున్నటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ మనకు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అయితే
దీనివల్ల ఏమిటంటే కొన్ని ఉద్రేకభరితమైనటువంటి విషయాలు, అంటే ఇప్పుడు మనకి చూడండి తీవ్రవాదులు, కాల్పులు కానీ ఇవి కాస్త ఎక్కువగా అవుతుంటాయి. వీటి ప్రభావం వల్ల గుర్తుపెట్టుకోండి. కొన్ని జబ్బులు, ఈ పంచగ్రహ కూటములు, ఇవన్నీ గ్రహాలన్నీ రాహుకేతు మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి కదా. కాబట్టి ఏంటంటే అది ఎప్పటి నుంచి, ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి దాని ప్రభావం పడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల కాస్త మనం గతంలో చెప్పుకున్నాం, ఎయిడ్స్ ఎక్కువగా ప్రబలుతుంది. మరియు అదేవిధంగా గమనించినట్లయితే దాని మూలంగా కొంతమంది కాల్పుల మూలంగా అనుకోండి, కొన్ని సరిహద్దుల దగ్గర ఉండే వాళ్ళ మూలంగా అనుకోండి, కొన్ని భూకంపాల మూలంగా అనుకోండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా అనుకోండి, వీటి అన్నిటి మూలంగా కూడా కొన్ని దాడులు జరగడం మూలంగా కూడా ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే వీటి నుంచే మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, దీని నుంచి మనం రక్షించుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే ఒకటే మార్గం, చండీ అమ్మవారిని పట్టుకోవడం. అంటే ఇంట్లో మీకు గనక వీలుంటే, మీకు గనక స్తోమత ఉన్నట్లయితే ఇంట్లో చండీ చేయించుకోండి. అలా కాదండి మాకు అంత స్తోమత లేదు, ముందే మేము పేదవాళ్ళము, ఉన్న నెల జీతం సరిపోవడమే ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి ఏమి టెన్షన్ పెట్టుకోకండి. ఇంట్లో చక్కగా యూట్యూబ్లో చండీ ఓపెన్ చేయండి, చండీ పారాయణము అనేది, దాన్ని ప్లే చేసుకోండి రోజు. మీకు రూపాయి ఖర్చు ఉండదు. లేదు స్తోమత ఉంది, ఇంట్లో చేయించుకోగలము, మన ఉక్కువిత్తులను పిలుచుకొని, బ్రాహ్మణులు పిలుచుకొని మనం చేసుకోగలం అనుకోండి, ఇంట్లో చేసుకోండి, తప్పేం లేదు. అలా కాదు, సామూహికంగా ఎక్కడైనా చేస్తుంటారు ఆలయాల్లో, అక్కడికి వెళ్ళి మీరు సామూహికంగా అయినప్పుడు చాలా తక్కువ ఖర్చుతో అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు తక్కువ ఖర్చుతో సామూహికంగా చేయించుకోవచ్చు. అది కూడా మేము చేసుకోలేమంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నా చాలు, 25% ఫలితం మనకు వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఈ దేశకాల సంబంధంగా దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు దాదాపుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జనవరి 19 నుంచి 20 మధ్యలో 5 గ్రహాలు ఉంటున్నాయి, చంద్ర, రవి, కుజ, శుక్ర, బుధ. ఈ 3 రోజులు కూడా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే, అంటే వాళ్ళకి జన్మజాతకం సరిగా లేకపోయినా ఈ గ్రహస్థితి బాగున్నందుకు, గోచారం బాగున్నందుకు తొందరగా అనుకూలిస్తాయి. మరలా అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే జనవరి 21 నుంచి ఫిబ్రవరి 3 మధ్యలో కూడా 4 గ్రహాలు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 3 వరకు కూడా ఎవరైనా ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ సమయాల్లో అందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, అగ్రిమెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మకర రాశిలో సంచారం జరిగేటప్పుడు, గ్రహాల యొక్క సంచారం జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇక్కడ చూసినట్లయితే కుంభంలో 18, 19 తేదీలు మరియు 24 నుంచి 1 మార్చి వరకు, 18, 19 తేదీలేమో 5 గ్రహాలు కూటమని చెప్పుకున్నాను. అప్పుడు ఏదైనా మీరు ఆన్లైన్లో ప్రారంభించడానికి చూడండి, ఆన్లైన్లో చాలా మనం ప్రారంభిస్తుంటాం. మనం లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు యూట్యూబ్లు ప్రారంభించిన వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చింది. ఆ రకంగా ఆన్లైన్లో ఏదైనా ప్రారంభించడానికి రాహుతో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, న్యాచురల్ 11th హౌస్లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇది ఈ రకంగా మీకు తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మడానికి కూడా తోడ్పడుతుంది అక్కడ అందరికీ కూడా. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మేద్దాం అనుకుంటున్నాం, ఇల్లు మారిపోదాం, వీటన్నిటి కూడా తోడ్పడుతుంది, కొనడానికి మాత్రం తోడ్పడదు. ఈ రాహుతో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు 18, 19 తేదీలు మరియు 24 ఫిబ్రవరి నుంచి మార్చ్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఒక 6 రోజులు, అక్కడ ఒక 2 రోజులు, ఈ డేట్స్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే చూసుకున్నట్లయితే 2 మార్చి నుంచి 14 మార్చి మధ్యలో కూడా 4 గ్రహాలు కలిసి ఉంటున్నాయి ఎక్కడ, కుంభంలో. కాబట్టి ఆల్మోస్ట్ మీకు 18 నుంచి ఫిబ్రవరి 18 నుంచి 14 మార్చి వరకు కూడా కుంభంలో అధిక గ్రహాలు రాహుకేతు యాక్సిస్లో ఉంటున్నాయి. కాబట్టి ఇది కొన్ని వైపరీత్యాలకి ఎంత దారితీస్తుందో, ఆన్లైన్ బిజినెస్ చేసుకునేటువంటి వారికి ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి కూడా అంతే యోగిస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఇది. అలాగే 14 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ మధ్యలో 4 గ్రహాల కూటమి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అందరికీ కూడా, అంటే జన్మజాతకం లేదు అని అనుకునే వారికి కూడా విదేశాలకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాకపోతే కాస్త ఇది మనం ఏ రాసుల వారికి ఏంది అని చెప్పుకున్నాను చూసారా, అక్కడ మాత్రం ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషం వారికి ఒకటి, కుంభం వారికి ఒకటి ఇలా ఉంటుంది, వారికి మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు అందరూ కూడా ఒకటే, మీకు నవగ్రహాలు ఉన్నాయి మీకు దగ్గరలో, ఆలయాలు అది ఉంటే కనుక నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని, రాహు, కుజ,
కేతు, గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే నవగ్రహాల దగ్గర దీపారాధన చేసేసేయండి. అలాగే గోవులకి బెల్లము, గ్రాసము మరియు అదేవిధంగా క్యారెట్స్ ఇటువంటివి తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. కాస్త అంటు రోగాలకి లేకపోతే గాలి, ధూళి ఇటువంటి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు బయటికి వెళ్ళండి. అలా గనక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.